నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామములో మీ అందరికీ శుభములు తెలియచేసుకుంటున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఒక చక్కటి మాటని మనము చదువుకుని ఉన్నాము. మరి యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనం, ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడుగరు, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ రోగేట్ ఈస్టర్ తర్వాత 5వ ఆదివారం ప్రభువుని యొక్క సన్నిధిలో ప్రార్థించేటువంటి దివ్య సమయాన్ని గురించినటువంటి సంగతుల గురించి మరి మనకున్నటువంటి దైవ సంఘములలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాల్లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక శ్రేష్టమైనటువంటి సంగతిని శిష్యులకు తెలియజేస్తుంటున్నారు. మరి మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు సిలువకి అప్పగించబడబోతున్నారు. బహుశా ఈ యొక్క అధ్యాయం అయిపోయిన తర్వాత ప్రభువుల వారు 17వ అధ్యాయంలో ప్రార్థన చేసిన తర్వాత మరి యేసు ప్రభువారిని మరి సిలువకు అప్పగించటానికి బంట్రోతులు వేచి ఉంటున్నారు. మేబీ మరి శిష్యులకు ఇస్తున్నటువంటి టీచింగ్స్లో ప్రత్యక్షంగా ప్రభువారు మాట్లాడుతున్నటువంటి ఉపదేశము చివరి ఉపదేశము కావచ్చు. శ్రేష్టమైనటువంటి సంగతి ఏంటంటే మరి తండ్రిని మీరు అడగాలి. యూ హ్యావ్ టు ఆస్క్ ఫాదర్. యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఒక మాటని జ్ఞాపకం చేశారు. 14వ అధ్యాయము మరి 13వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దానిని నేను చేస్తాను. మీరు నా నామమున మరి నన్ను ఏమి అడిగినను నేను చేస్తానంటున్నాడు. అనగా యేసు ప్రభువారు అప్పటిదాకా మరి శిష్యులు 3.5 సంవత్సరాలు ప్రభుతో ఉన్నటువంటి సందర్భంగా ప్రభు దగ్గర ఏది అడిగినా కానీ యేసు ప్రభువారు చేస్తూ వచ్చారు ప్రత్యక్షంగా. అయితే తాను ఈ లోకాన్ని వదిలిపెట్టి శరీర రీతిగా మళ్ళా తిరిగి పరమునకు యేసు ప్రభువారు చేర్చుకోబడేటువంటి దినాలు ఆసన్నమయ్యాయి. కనుక ఇప్పుడు యేసు ప్రభువారు మరి ఆ శిష్యుల యొక్క దృష్టిని, అప్పటి వరకు యేసు ప్రభువారిని వాక్యమైనటువంటి ప్రభు శరీరధారిగా తమ కళ్ళ ముందు చూసినటువంటి ఆ శిష్యుల దృష్టిని తన మీద కాకుండా మరి తండ్రి అయిన దేవుని పట్ల దృష్టి మరలించడానికి ప్రయత్నం చేస్తుంటున్నారు. చూడండి, మనలో చాలామంది చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, చాలామంది నా వయసు 55-56 సంవత్సరాలు దాటాయి. చిన్నతనములో మరి సహజంగా ప్రతి విషయానికి కూడా తండ్రి వైపు చూసేటువంటి అనుభవం నాకు తెలుసు, బాగా గుర్తు. నాకు ఏంటంటే మా నాన్న ఆయన డబ్బులు తెచ్చాడో ఇంట్లో ఇచ్చాడో అది వేరే విషయం, కానీ మా నాన్న ఏం తీసుకొని వస్తాడు, ఒక చాక్లెట్ కానివ్వండి, బిస్కెట్ కానివ్వండి, లేకపోతే ఇంకేది కానివ్వండి, చిన్నతనంలో మా నాన్న తెచ్చేటువంటి ఆ చిన్న విషయాల మీద నాకు దృష్టి ఉండేది. చిన్న బిడ్డగా ఉన్నప్పుడు తండ్రి నాకేమిస్తాడు అనేటువంటి ఆలోచనతో నేను ఆ దినాలు ఉండేవాడిని. ఇప్పుడు నేను పెద్దవాడిని అయిపోయాను, నేనే తండ్రిని అయిపోయాను. నా పిల్లలు నా వైపు చూసే పరిస్థితుల్లో ఇప్పుడు నా ఫోకస్ అనేటువంటిది ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత నా ఇహలోక సంబంధమైన తండ్రి మీద కంటే కూడా పరలోక సంబంధం మీద దృష్టి పెట్టడానికి దేవుడు సహాయం చేశాడు. అనగా బాల్య దినాలలో లేక ఆరంభ దినాల్లో చిన్న బిడ్డలుగా ఉన్నటువంటి దినాలలో మనకున్నటువంటి తల్లిదండ్రుల మీద దృష్టి పెట్టి వాళ్ళు ఏదైనా ఇస్తారేమో, ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే మరి వాళ్ళు ఎందుకు ఇవ్వలేదని జగడమేసినటువంటి దినాలు కూడా ఉన్నాయి. కానీ మెచ్యూరిటీ అనగా సంవత్సరం తర్వాత సంవత్సరం
బాల్య దినాలు అయిపోయినాయి, యవన దినాలు అయిపోయినాయి, లేక మరి ఆ యొక్క మధ్య వయస్సు అయిపోయింది. ఇప్పుడు వృద్ధాప్యం వైపు నడుస్తుంటున్నప్పుడు వయసు రీత్యా దృష్టి అనేటువంటిది ఇహలోక సంబంధమైన తండ్రి మీద కంటే పర సంబంధమైన దృష్టి పెట్టడానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. ప్రియులారా, 3.5 years దే హ్యావ్ బీన్ లుకింగ్ టువార్డ్స్ జీసస్ క్రైస్ట్. ఆయన చేసినటువంటి అద్భుతాలు వారు చూశారు. అనగా కానా అనేటువంటి ఆ చిన్న గ్రామంలో యేసు ప్రభువారు నీళ్ళని ద్రాక్షరసముగా మార్చినట్టుగా వారు చూశారు. ఇగో అరణ్యంలో యేసు ప్రభువారు వాక్యాన్ని ఉపదేశిస్తూ ఉంటున్నప్పుడు మరి 5,000 మంది, ప్రభా వీరందరూ కూడా భుజించడానికి మేము ఆహారం ఎక్కడి నుంచి తేవాలని అడిగారు. అయితే ప్రభువారు అన్నారు కదా, మీ దగ్గర ఏదైనా ఉందా అని అడిగాడు. ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపలని ఎంతమంది పంచాడమ్మా? 5,000 మందికి పంచాడు. దే హ్యావ్ సీన్ ఎ వండర్ఫుల్ మిరకల్ ఇన్ దేర్ లైఫ్స్. వారు ప్రత్యక్షంగా యేసు ప్రభువారి దగ్గర గొప్ప అద్భుతాలు చూశారు. యేసు ప్రభువారు ఆయన శూన్యములో నుంచి సమస్తాన్ని సృష్టించటం, ఆయన మాటలో ఉన్నటువంటి శక్తి, ఆయన ఏదైనా అడిగినట్లయితే ఆయన యొక్క మరి శక్తిని బట్టి గొప్ప కార్యాలు చేసినటువంటి అనుభవాన్ని శిష్యులు చూశాడు. ఇప్పుడు ఒక సమయం వచ్చింది, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల్ని వదిలిపెట్టి శరీరరీతిగా ఆయన పరలోకానికి వెళ్ళబోతూ ఉంటున్నాడు. కనుక ఇప్పుడు ప్రభువారు ఒక మంచి సందేశాన్ని ఇస్తూ ఉంటున్నాడు. ఇప్పటిదాకా మీరు నా వైపు చూశారు, ఇప్పటిదాకా నన్ను అడిగారు, మీకు ఏదైనా కష్టం వస్తే నాతో పంచుకున్నారు. అయితే నేను కనపడినటువంటి దినాల్లో మీ ఫోకస్ ఎటువైపు వెళ్ళాలంటే తండ్రి అయినా దేవుని వైపు మీరు చూడాలి. కారణం ఏంటంటే నేను మరి 28వ వచనం అంటున్నాడు కదా, నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, మరియు లోకమును విడిచి నేను తండ్రి యొద్దకు వెళుచు ఉంటున్నాను. కనుక యేసు ప్రభువారు తాను ఎక్కడి నుంచి వచ్చాడో మళ్ళా తిరిగి అక్కడికి వెళ్ళబోతున్నాడు. కనుక మిమ్మల్ని నేను అనాథలుగా విడిచిపెట్టను, కానీ ఇదిగో మీరు మరి మీకు ఏదైతే అవసరంగా ఉన్నదో అక్కరగా ఉందో దాని విషయంలో మీ యొక్క దృష్టిని పరలోకపు తండ్రి వైపు మీరు చూడాలి. ప్రియులారా, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆరంభ దినాల్లో వాళ్ళు అడిగారు, ప్రభువా ప్రార్థన మాకు నేర్పించమన్నారు. ప్రార్థన ఎలా ప్రార్థన చేయాలి? 17 సంవత్సరాల వయసులో నేను యేసు ప్రభువారు నమ్ముకున్నప్పుడు నాకు ప్రార్థన చేయటం కూడా వాస్తవానికి రాదు. అటువంటి కుటుంబం నుంచి వచ్చాను నేను. రోజు ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు ఒక పెద్ద దైవజనుడితో నన్ను వేశారు, ఆయనతో కలిసి ప్రార్థన చేయమని. ఆయనేమో బాగా ప్రార్థనలో నలిగి బోధ చేసే దైవ సేవకుడు, నేనేమో ఒక యవనస్తుడిగా పక్కన చేరి ఆయనతో పాటు ఏం ప్రార్థన చేయాలా, ఆరంభిస్తే ఎలా ముగించాలో కూడా నాకు తెలియదు. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, ఇలా కాదు, ప్రతి ఆదివారం సాయంత్రం ఒంటరిగా ఈ కాంపౌండ్లో మరి లోపలటువంటి గ్రీన్ గ్రాస్ దగ్గర కూర్చొని కొంత సమయం ప్రార్థన చేసి ప్రార్థన నేను నేర్చుకుంటే బాగుంటుంది. అది నా ప్రార్థన జీవితపు ఆరంభం. వచ్చిరాని మాటలతో ఎలా ప్రార్థన ఆరంభించాలి, ఎలా ప్రార్థనలో అడగాలి, ఏం అడగాలి, మరి ఎలా ప్రార్థన ముగించాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు అంచెలంచెలుగా దేవుడు నాకు వ్యక్తిగతంగా నేర్పించాడు. ప్రియులారా, వీరు అడుగుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారితో అంటున్నాడు కదా, మరి ప్రార్థన ఎలా చేయాలంటే అక్కడ ప్రభువారు 6వ అధ్యాయం మత్తయి సువార్తలో ఒక చక్కటి మాట చెప్తూ ఉంటున్నాడు. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయి. కనుక రహస్యమందు ఎవరికైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఏ పరలోకపు తండ్రికైతే ప్రార్థన చేస్తున్నావో, ఒకవేళ మనుషులు సహాయం చేయలేకపోవచ్చు, కానీ ఆ పరలోకపు తండ్రి నీకు ప్రతిఫలాన్ని ఇచ్చేవాడుగా ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే ఆరంభంలోనే ప్రభువారు శిష్యులకి తండ్రితో నేరుగా ప్రార్థించేటువంటి అనుభవాన్ని నేర్పించడానికి ప్రయత్నం చేశాడు. వారు ఆరంభ దినాల్లోనే మరి ఎలా దేవుని వైపు తిరిగి ప్రార్థన చేయాలి, అనగా తండ్రి అయిన పరలోకమందున్నటువంటి దేవుని వైపు ఎలాగా తిరిగి ప్రార్థన చేయాలి. 1515 సంవత్సరాల ప్రాంతంలో మనందరికీ తెలుసు,
ప్రపంచమంతట్లో కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి గొప్ప సంగతిని దేవదేవుడు మార్టిన్ లూథర్ గారి ద్వారా అద్భుతాన్ని జరిగించారు. వారి జీవితంలో మరి గమనించినట్లయితే మరి గురువుల దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవటం, లేక పాప క్షమాపణ నిమిత్తమై నేరుగా ప్రభు దగ్గరికి వెళ్ళలేనటువంటి పరిస్థితి, ఏదైతే వారు చెప్పారో అదే వాస్తవము వాక్యమని నమ్మేటువంటి బ్లైండ్ డేస్లో మరి ప్రార్థన చేస్తూ వచ్చేటువంటి మనసు దినాన్ని అనుభవాన్ని కలిగిన వాడగలిగాడు. అనగా నేరుగా దేవుని సన్నిధిలో మరి మొరపెట్టేటువంటి ఆ శక్తి వారికి లేనప్పుడు మరి గమనించినట్లయితే అక్కడ అన్నారు కదా, అయ్యా నువ్వు ఉపవాసాలు చేసినట్లయితే నీకు దేవుని దగ్గర నుంచి మనశ్శాంతి లభిస్తుంది. మరి అంతగా ఉపవాసాలు చేయబడ్డాన్ని వ్రాయబడిందంటే శరీరము మిక్కిలి బలహీనమైనంతగా ఉపవాసాలు చేశారు, కానీ తనకు ఏమాత్రం కూడా సంతోషం లేదని చరిత్రలో వ్రాసుకొచ్చారు. అయ్యా అలా కాదు, ఇదిగో నువ్వు యొక్క పులిపీఠం దగ్గర ఈ రీతిగా చలిగా లేకపోతే విధంగా నీ శరీరాన్ని నలగొట్టుకున్నట్లయితే నీకు సమాధానం వస్తుందంటే అలా చేసినా కానీ సంతోషం సమాధానం రాలేదు. లేదు, ఆ యొక్క రోమా నగరానికి వెళ్ళి పరిశుద్ధమైనటువంటి స్థలాలని దర్శించమని చెప్పినప్పుడు ఎంతో సంతోషంతో వెళ్ళాడు, దర్శించాడు, కానీ అక్కడ కూడా సమాధానం రాలేదు. లేదు, పరిశుద్ధమైనటువంటి మెట్లు పైకి వెక్కు, ఇలా వెక్కుతున్నప్పుడు ఆ మెట్ల దగ్గర నీకు దేవుని సమాధానం వస్తుందన్నప్పుడు అలాగ నడిచినప్పటికీ కూడా దేవుని సమాధానము రాలేదు. అయితే అక్కడ ఒక చక్కటి మాట, ఆ మెట్లన్నీ పైకి ఎక్కిన తర్వాత నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును. అబ్బా మరి నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. తర్వాత పౌలు గారు రాస్తూ ఉంటున్నాడు, అనగా చావునకు లోనైనటువంటి మన దేహములో, మరణమునకు లోనైనటువంటి ఈ యొక్క మరి క్షయమైనటువంటి శరీరంలో ఎప్పుడు బ్రతుకుతారంటే నీతిమంతుడు ఎప్పుడైతే విశ్వాసంతో దేవుని చూస్తాడో అక్కడ దేవుని యొక్క గొప్ప సంతోషం సమాధానం పొందుకున్నాడు, దేవుడిచ్చేటువంటి నీతిని పొందుకున్నాడు, నేరుగా దేవునితో ప్రార్థన చేసేటువంటి అనుభవాన్ని సంఘానికి ఇచ్చాడు. ప్రియులారా, ఈనాడు మనమందరం అనుభవిస్తున్నటువంటి ప్రార్థనా జీవితం మరి కేవలం లోథరన్ చర్చెస్ మాత్రమే కాదు, ప్రొటెస్టెంట్స్, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సంఘముల వారు ఈనాడు దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండగలుగుతున్నారంటే ఒక దైవజనుడికి దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప దర్శనం. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ గమనించినట్లయితే వారితో అంటున్నాడు కదా, మీరు రహస్యముగా వెళ్ళి ప్రార్థన చేయటానికి దేవుడు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడు. ఒకవేళ మనుషులు నీకున్న అవసరాలు గమనించకపోవచ్చు, ఒకవేళ మనుషులు ఈ లోక సంబంధమైనటువంటి ఆ యొక్క తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ మన అవసరాలు తీర్చలేకపోవచ్చు, కానీ రహస్యమందు చూసే తండ్రి తప్పనిసరిగా నీకు ప్రతిఫలం ఇస్తాడు. నేను ప్రార్థనలో అటువంటి అనుభవాలు ముందుకు సాగడానికి దేవుడు నాకు కృపను ఇచ్చాడు. ప్రార్థన చేసుకుంటూ వచ్చాను, ప్రభువా నా చదువులో నువ్వు నాకు సహాయం దయచేయి. ఒక ప్రార్థన చేశాను, ప్రభువా నువ్వు నాకు సహాయం చేస్తే ఇదిగో మరి అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా ఉద్యోగంలో నన్ను ఆశీర్వదించినట్లయితే జీవితాంతముని సువార్త సేవలో ముందుకు సాగుతానని ప్రార్థన చేసినప్పుడు ఒక అద్భుతమైన మెరకలి నా జీవితంలో జరిగించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మధ్యాహ్నం 3 గంటలకు అందుకున్నాను కాలేజీ ఫస్ట్ వచ్చినటువంటి మార్క్ లిస్ట్ని. 5 గంటలకి దేవుడు ఏం చేశారంటే ఎప్పుడో ఒక 7-8 నెలల క్రితము వ్రాసి అటెండ్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళి మర్చిపోయినటువంటి LIC డిపార్ట్మెంట్లో కాల్ లెటర్ కూడా సాయంత్రం 8 గంటలకు వచ్చింది. 5 గంటలకు 3 గంటలకి మార్క్ లిస్ట్ వచ్చింది, 5 గంటలకు ఉద్యోగం వచ్చింది. ఎవరు ఆలకిస్తున్నారు? దేవుడు ఆలకిస్తున్నాడు. పిల్లలు ఇక్కడ గమనించినట్లయితే ప్రభువారు ఒక చక్కటి మాటని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మీరు ఇప్పటి వరకు నన్ను అడిగారు, ఇప్పటి వరకు మీ ఏదైనా అవసరమైతే మాట్లాడారు, ఇప్పటి వరకు నా ద్వారా సహాయాన్ని పొందుకున్నారు. ఇదిగో ఒక దినం రాబోతున్నది, ఈ దినములో నేను పరలోకంలో తండ్రి దగ్గరికి వెళ్ళబోతుంటున్నాను. అయితే మీరు నా నామమున తండ్రిని మీరు అడగాలి. ఫోకసింగ్ టువర్డ్స్ గాడ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నా జీవితంలో ఎన్నో అవసరాలు, ఎన్నో అక్కరలు, ఒకవేళ అన్నీ మనకు మరి ఈ లోక సంబంధంగా మరి అన్ని రకాలైనటువంటి వసతులు సమకూడినా కానీ జీవితంలో ఎన్నో సమస్యలు బాధలు వస్తూ ఉంటాయి.
కొన్నిసార్లు కొంతమంది వాటిని సాల్వ్ చేసుకునేటువంటి ప్రాబ్లమ్స్లోనికి సులువుగా చిక్కులు పెట్టే పాపంలోనికి శోధంలోనికి జారిపోతూ ఉంటారు. అది మనుషులు దాన్ని సాల్వ్ చేయడానికి అవకాశం లేదు, కానీ ఒక్క దేవదేవుడు మాత్రమే వాటికి సమాధానం ఇవ్వగలడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం, అడుగుడి మీకు ఇవ్వబడను. ఎంత అద్భుతమైనటువంటి దేవుడు! ఇదిగో మీరు నిజముగా నాకు మొరపెట్టిన ఎడల, నిజముగా నాకు ప్రార్థన చేసిన ఎడల, నిజముగా మీ హృదయ అంతరంగంలో నుంచి వేదనతో కన్నీటితో ప్రార్థన చేసిన ఎడల, ఇదిగో ప్రభు మీకు సమీపముగా ఉన్నాడు, నేను తప్పనిసరిగా మీ మొరను ఆలకిస్తాను. కానీ మన దేవుడు ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. కనుక రెస్ట్ లేకపోతే బాడీ మరి సహకరించదు. వయసు మీడియం ఇంకా కష్టంగా ఉంటుంది. ఖచ్చితంగా రెస్ట్ తీసుకుంటేనే మళ్ళీ ఛార్జింగ్ వస్తుంది. ప్రియులారా, మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే ఏ సమయంలో అయినా ధైర్యముతో కృపా సింహాసనమునకు మనము చేరటానికి అవకాశం ఉంది. సమయములో అసమయములో మనకు బాధ కలిగినప్పుడు, మరి ఆ విధంగా మరి గోడ మీద ఒంటిగా ఉన్నటువంటి ఆ యొక్క పక్షి ఏ రీతిగా అయితే నిద్ర లేక కొరుకుతూ ఉంటుందో, కొన్నిసార్లు నిద్ర రానేటువంటి పరిస్థితులు, కొన్నిసార్లు భయము, కొన్నిసార్లు ఆందోళన, కొన్నిసార్లు భవిష్యత్తును గురించినటువంటి అయోమయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క రోగేట్ అనేటువంటి ఈ సందర్భంగా సప్లికేషన్లో దేవుని దగ్గర మీరు మొరపెట్టాలి. చాలాసార్లు మన తల్లిదండ్రులు అడుగుతూ ఉంటారు, ఏందిరా నువ్వు నా దగ్గర లేచిన దగ్గర నుంచి ఒకటేమైనా గోల చేస్తున్నావు, లేకపోతే నన్ను మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు, నేను పలానా విషయంలో సహాయం చేయలేకపోయినా మాటి మాటికి ఇదిగో నన్ను విసుగిస్తున్నాను. వాళ్ళు విసుక్కుంటారు, కానీ దేవుడు మనల్ని విసుక్కునేవాడు కానే కాదు. దేవుడు ఆయన మనల్ని తృణీకరించేటువంటి వాడు కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆత్మయు మన బలహీనత చూసి ఏ రీతిగా మనం ప్రార్థన చేయాలో సహకరిస్తూ ఉంటున్నాడు. ఇదిగో ఆదరణకర్త నేను పంపించబోతున్నాను, ఆదరణకర్త సర్వసత్యములకి నడిపించబోతున్నాడు. ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతోటి అబ్బా తండ్రి అని మొరపెట్టేటువంటి ఆత్మదేవుణ్ణి దేవుడు మనకి ఇచ్చాడు. ప్రార్థన మనం చేయలేనప్పుడు, దేవుని వైపు చూడలేనప్పుడు, విశ్వాసంలో ఒకవేళ బలహీనపడుతున్నప్పుడు, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనము ప్రార్థన చేయటానికి శక్తినిచ్చేవాడుగా ఉంటాడు. మనం బలహీనమైనప్పుడు, ప్రార్థనలు ముందుకు సాగలేనప్పుడు, ఇదిగో అబ్బా తండ్రి అని మొరపెట్టేటువంటి ఆత్మదేవుని శక్తిని నేను చేస్తుందంటే తండ్రి వైపు తిరగటానికి దేవుడు శక్తినిచ్చేవాడుగా. చూడండి, ప్రొద్దుతిరుగుడు పూలు అనేటువంటి పూలు మనం చూస్తూ ఉంటాం. కనుక ఆ పువ్వు గమనించినట్టు ఎటు తిరుగుతుందమ్మా, అది సూర్యుడు చిన్నగా కదులుతూ ఉంటే సూర్యుడు వైపు తిరుగుతుందా అంటారు. కనుక అది దాని యొక్క దృష్టి అంతా ఎలా ఉంటుందంటే సూర్యుడి వైపు చూస్తుంది. పిల్లరా, నమ్మినటువంటి మన జీవితాలలో అనగా విశ్వాసంతో ప్రభువును అంగీకరించి ఆరాధనలో ప్రార్థనలో దేవుని కొరకు సాక్షులుగా జీవించేటువంటి మన జీవితంలో నీతి సూర్యుని వైపు మనము చూసేవారంగా ఉండాలి. ఆయన రెక్కల కింద ఆరోగ్యం మనకు ఉంది, ఆయన రెక్కల కింద శ్రేష్టమైన శక్తి ఉంది. ఈ బలహీనమైనటువంటి మంటి ఘటములో దేవుడు అద్భుతమైన శక్తిని బలాన్నిచ్చేటువంటి ఆ చక్కటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. గమనించినట్లయితే 145వ కీర్తన 19వ వచనం, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. చాలాసార్లు ఆపదల్లో ఉంటాం, చాలాసార్లు డేంజర్స్లో ఉంటాం, చాలాసార్లు ఎవరి ద్వారానో మరి దాటిపోతున్న సమస్యలు మన చుట్టూ, మన కుటుంబం చుట్టూ, లేకపోతే మన బిడ్డల చుట్టూ. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి రక్షణ లేకపోతే ఆపదల నుంచి రక్షించేటువంటి వారు ఎవరున్నారని ఎదురు చూసేటువంటి పరిస్థితులు. నా కుమారుడు మరి ఎంఎస్ చేయడానికి యుఎస్ఏ మిజోరీకి వెళ్ళినప్పుడు నేను ఎంతో బాధపడ్డానంటే వాడు మరి హైదరాబాద్కి వెళ్ళి ఆ వీసా తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఫ్లైట్లో నుంచి వచ్చి మళ్ళీ మెడ్రాస్ వచ్చిన తర్వాత మేము కలుసుకుని ఫ్లైట్ ఎక్కించిన తర్వాత అమ్మయ్య ఇక అమెరికా చేరుకుంటాననగానే ఎక్కడో ఫ్రాన్స్ దగ్గర ఏదో ప్యారిస్ దగ్గర ఫ్లైట్ మిస్ అయిపోయిందన్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి. క్షేమంగా అమెరికా చేరుకుంటాడు, మరి చక్కగా చదువుకుంటాడు అనుకునేటువంటి స్థితిలో సడన్గా ఒక వార్త వచ్చింది, న్యూస్ వచ్చింది, ఫోన్ వచ్చింది ఏంటంటే డాడీ ఫ్లైట్ మిస్ అయిపోయింది,
మరి ప్యారిస్లో ఇరుక్కుపోయాను, నేను ముందుకెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా పరిస్థితి ఏంటంటే ఏ తండ్రికి లేనటువంటి భయంకరమైన వేదన మా యొక్క భార్య భర్త. నా భార్య ఇంకా నాకంటే బలహీనరాలు, ఆమె అయితే పట్టుకోలేకపోయాం, భయంకరంగా దుఃఖిస్తూ ఉంది. అప్పుడు నేను చెప్పాను, మనము దేవునికి ఏం చేయాలా, మొరపెట్టాలని. ఈ పరిస్థితుల్లో మనుషులు ఎవరో సహాయం చేయలేరు కనుక మన దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలని కాసేపు ప్రార్థన చేసుకున్న తర్వాత వెంటనే లింకులు దొరికాయి. 24 hours యూ హ్యావ్ టు వెయిట్ ఇన్ ప్యారిస్. నెక్స్ట్ నువ్వు ఏ ట్రైన్ అయితే ఏ ఫ్లైట్ అయితే మిస్ అయ్యావో ఆ ఫ్లైట్కి టికెట్స్ అన్ని అరేంజ్ చేయబడుతున్నాయి అని ఒక చక్కటి మాట వచ్చింది. 24 గంటలు ఆ ఎయిర్పోర్ట్లో నేను మాట్లాడుతూనే వచ్చాను, గంటకు మాట్లాడుతూ వచ్చాను, ఎలా ఉన్నాయి. వాడు దిగి ఫ్లైట్ దిగి అక్కడికి వెళ్ళేదాకా కూడా దేవుని వైపు చూస్తూ ప్రార్థన. ఎవరు రక్షించారు? దేవుడు రక్షించాడు. మనం కొంతవరకే మన బిడ్డల కొరకు రక్షణ వలయాన్ని మనము వారి కొరకు మనం చేకూర్చగలం. ఒక పరిధి దాటిన తర్వాత వారి యొక్క క్షేమ విషయంలో, వారి యొక్క రక్షణ విషయంలో, వారి యొక్క జాగ్రత్త విషయంలో మన చేతుల్లో ఏది కూడా ఉండదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. కనుక దేవదేవుడు నెరవేర్చి కాచి కాపాడి వారి మొర్రను ఆలకించి వారిని రక్షిస్తాడు. నిన్ను నీ కుటుంబాన్ని, లేక నిన్ను నీ భార్యని, లేక నిన్ను నీ భర్తని, లేక నిన్ను నీ బిడ్డల్ని, మనవల్ని, మనవరాల్ని, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో ఎప్పుడైతే పెట్టుకొని ప్రార్థన చేస్తామో ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇటువంటి రక్షణ సంబంధమైనటువంటి మరి అనేకమైన ఈ లోక సంబంధమైన పర సంబంధమైనటువంటి దైవ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవాలని అనేక మందికి గిడియన్స్ ద్వారా పరిచర్య చేయడానికి దేవుడు మమ్మల్ని బలపరిచాడు. ఎన్నో చోట్ల వాక్యం పంచబడుతున్నది, ఎన్నో చోట్ల దేవుని యొక్క మాటలు పంచబడుతున్న. ఢిల్లీలో మరణ పడకలో ఉన్నటువంటి యవనస్తుడు, బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన వాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, భయంకరమైనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి ఆ యవన జీవితంలో ఇక మరణిస్తాడు. తల్లి మరణ పడక పక్కన కూర్చొని ఉంది. అయ్యో, మరి విధవరాలని ఒక్కడే ఒక కుమారుడు, ఇదిగో ఈ కుమారుడు ఆశీర్వదించబడి ఆ యొక్క అభివృద్ధి పొంది మరి చక్కగా అతని జీవితాన్ని కట్టుకుంటే అతని నీడలో నేను ఉండవచ్చు అనేటువంటి ఆశతో ఉన్నటువంటి ఆ తల్లి ఏం చేయాలో పాలు పంపులు తీసుకోలేదు, కావటం లేదు, విషయం తీసుకున్నాడు, మరణానికి అంచునున్నాడు, బెడ్ మీద పడుకున్నాడు. ఒక యవనస్తుడికి పిలుపు వచ్చింది, ఇదిగో నీవు వెళ్ళి ఆ వ్యక్తిని కలిసి ఈ యొక్క బైబిల్ని పంచమని దేవుడు ప్రేరేపించాడు తన దాసుల ద్వారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ చిన్న గిడియన్ బైబిల్ తీసుకొని వెళ్ళి ఆ యొక్క యవనస్తుని దగ్గర పెడితే ఆయన అన్నాడు కదా, ఇది మరి మాకు సంబంధించిన గ్రంథము కాదని తృణీకరించాడు. ఇది అంతరాన్ని వాళ్ళకి సంబంధించిన గ్రంథం అన్నాడు, ఇది పరదేశానికి సంబంధించిన గ్రంథం అన్నాడు. అది ప్రక్కన పెట్టినప్పుడు ఆ తల్లి అనుకుంది కదా, 3 కోటి దేవతలకు దేవుళ్ళకి నేను పూజ చేస్తాను, నా కొడుకు బతకలేదు కదా, ఈ దేవుడు కూడా ప్రార్థన చేస్తే మంచిదని ఆమె చక్కగా ఆ యొక్క బైబిల్ని ఓపెన్ చేస్తున్నప్పుడు ఒక మాట కనపడింది. యోహాను సువార్తలో ఒక చక్కటి మాట, యోహాను సువార్త 14వ అధ్యాయం, ఆ మాట ఆమె చదవటం ఆరంభించింది. యోహాను సువార్త 14వ అధ్యాయం మరి 19వ వచనంలో, మరి నేను జీవించుచున్నాను గనక మీరును జీవిస్తారు. ఏంటమ్మా చదువు ఆ మాట? ఏదో బతుకుతారంటున్నాడు, జీవిస్తారంటున్నాడు. మళ్ళా చదవమ్మా, ఇదిగో నేను జీవించుచున్నాను గనక మీరు చావనే చావరు. మళ్ళా చదవమ్మా, ఇదిగో చావులో ఉన్నాను, మరణములో ఉన్నాను, చివరి ఆశ నాకుంది, బ్రతకాలని కోరుకుంది. మళ్ళా చదవమ్మా, ఎవరా మాటలు మాట్లాడుతున్నారు? ఇదిగో నాయనా యేసు ప్రభువారు మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను జీవించేవాడను, ఇదిగో యుగ యుగములు సజీవముగా ఉన్నటువంటి దేవుడును, కనుక నేను జీవిస్తున్నాను కాబట్టి నీవు కూడా జీవిస్తున్నటువంటి మాట యవనస్తుని యొక్క చెవులలో మారుమోగిపోయింది. అతను ఒక చిన్న ప్రార్థన చేశాడు, ప్రభువా నీవు జీవించే దేవుడివైతే, నీవు బ్రతికించే దేవుడివైతే నన్ను కూడా బ్రతికించు, నీవు నిజమైనటువంటి దేవుడు అని ప్రపంచాన్ని నేను సాక్ష్యం వెలుగుతానని చక్కటి ప్రార్థన చేసుకున్నాడు. దివ్యమైన దేవుని శక్తి అతని తాకింది. మరణపు అంచులో నుంచి దేవుడు ఆయనని మరలా జీవంలోకి నడిపించాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. వెంటనే ఆ బైబిల్ తీసుకున్నాడు. ఏ బైబిల్ని అయితే పడేశానో ఈ బైబిల్ నిజమైనటువంటి దేవుడు, ఈ బైబిల్ను లేక ఈ వాక్యాన్ని ఎవరైతే నమ్ముతారో వారి జీవితంలో మరణమని నా మాట విని నన్ను పంపిన విశ్వాసం ఉంచువాడు మరి తీర్పులోనే రాక మరణములో నుంచి
జీవంలోనికి దాటి ఉన్నాడు. చక్కటి వాక్యాన్ని ప్రపంచానికి తెలియజేసిన దైవజనుడు. బిల్లీ గ్రహాం గారి తర్వాత ప్రపంచమంతట్లో కూడా ఇంటలెక్చువల్స్ మధ్యలో, ప్రపంచమంతట్లో కూడా ఆయా దేశాలు వెళ్ళి యేసే దేవుడు ప్రకటించేటువంటి స్వార్థికుడుగా రవి జకర్యాస్ గారిని దేవదేవుడు ఈ బైబిల్ ద్వారా దేవుడు పట్టుకున్నాడు. దేవుడు ఆయన ద్వారా సువార్తను ప్రపంచాన్ని నడిపించాడు. ఇంకా ఆశ్చర్యమైన సంగతి తెలుసా, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ వాళ్ళు అమెరికా దేశంలో ఏర్పాటు చేసినప్పుడు ఈ యవనస్తుడు మారు మనసు పొంది వాక్యం ప్రకటించిన తర్వాత ఈయనని అక్కడికి వాక్యం ప్రకటించడానికి ఆనాడు స్పీకర్గా వారిని ఆహ్వానించారు. దేవుని యొక్క వాక్యము అద్భుతాన్ని జరిగించేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాట, ప్రార్థన, దేవుని యొక్క వాక్యం అనేటువంటిది అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యం జరిగిస్తుంది. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్త. చాలాసార్లు మనం నమ్మలేకుండా ఉన్నాం, చాలాసార్లు నిజంగా మనం నమ్మలేకుండా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నమ్మకముతో ఏవైతే మనం ప్రార్థన చేశామో, ఏవైతే మొరపెట్టామో, ఏవైతే దేవుని సన్నిధిలో అడిగామో, మీరు వాటిని పొంది ఉన్నారని నమ్మినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. దేవుడు నాకు ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాడు, దేవుడు నాకు వివాహాన్ని ఇవ్వబోతున్నాడు, దేవుడు నా బిడ్డలను ఆశీర్వదించబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి విశ్వాసంతో దేవుని యొక్క వాక్యాన్ని మేము పంచుతున్నాం. ఈ వాక్యము ద్వారా అనేక మంది ఆశీర్వదించబోతున్నాడని మరి విరివిగా దేవుని యొక్క వాక్యాన్ని పంచడానికి దేవుడు మనం బలపరుస్తున్నాడు. భారతదేశంలో 25 భాషల్లో మన దేశమంతట్లో కూడా బైబిల్ పంచబడుతున్నాయి. మరి 6,75,000 దాదాపుగా పోయిన సంవత్సరం బైబిల్స్ మన యొక్క భారతదేశం అంతట్లో పంచడానికి దేవుడు సహాయం చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మీరు నన్ను అడుగుతూ వచ్చారు, కానీ ఇప్పుడు మీరేం చేయాలా? తండ్రిని మీరు అడగాల. గమనించండి, నా మాట మనం చదువుకొని ముగించుకుందాం. చక్కటి మాట అక్కడ వ్రాయబడి ఉన్నది 24వ వచనంలో, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, అది మీకు దొరుకుడి. కనుక మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అనుగ్రహించిన తర్వాత ద జాయ్ ఆఫ్ ద లార్డ్, మన సంతోషం అయిపోయిందమ్మా, పరిపూర్ణమైనటువంటి సంతోషంగా దేవుడిచ్చే సంతోషం మనకు వస్తుంది. ఒక సేవ చేసిన, లేక ఒక పరిచయం చేసిన, ఒక దైవకార్యం జరిగించిన, ఒక విషయంలో ప్రార్థన చేసిన, కుటుంబంలో ఒక సమస్య గురించి మొరపెట్టిన, దేవుడు అద్భుతాన్ని జరిగిన తర్వాత అక్కడ వాడబడినటువంటి మాట ఏంటంటే, మన సంతోషము పరిపూర్ణమగినట్లు అడగండి. గమనించినట్లయితే అవన్నీ కూడా మనకి దొరుకుతాయి. ప్రభు ఆ రీతిగా మన వినికిలో మన కుటుంబాలని, ప్రభు ఆ రీతిగా మన వినికిలో మన యొక్క జీవితంలో అద్భుతమైన కార్యంలో జరిగించలాగన